వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు సత్యవతి గౌతమ్ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం చెప్పండి, ఈ 2.5 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఏ విధంగా ఉన్నది? మరి రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలు అన్నాడు, అవన్నీ అందినట్లన్నా వాళ్ళు అందినాయి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజాపాలన నడుస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గంట పదంగా చెప్తున్నాడు. ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది రాష్ట్రంలో? ఆయన చెప్పిన 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ కాలేదు, ఇచ్చిన 420 హామీలు ఇంప్లిమెంట్ కాలేదు. ఇంప్లిమెంట్ అయ్యింది ఏంటి అంటే ఆయన చెప్పని అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల మీద ఒక దుర్మార్గమైన చర్యలు తీసుకునే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్. అవి హైడ్రా కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు చూడండి, రాష్ట్రంలో అన్ని భయానకమైన పరిస్థితులే. రైతులు పండించినటువంటి పంటని ఈరోజు ప్రభుత్వం కొనని పరిస్థితి. నిరుద్యోగులు దాదాపు 100 రోజుల్లోనే లేదా సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కొట్లాడుతున్న పరిస్థితి. ప్లస్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పదవీ విరమణ పొందిన వాళ్ళకి ఇవాళ వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వని స్థితి తెలంగాణ ప్రభుత్వాన్ని. ఆ రోజు కేసీఆర్ గారు వాళ్ళు పదవీ విరమణ చేసిన రోజు వాళ్ళని గౌరవించి వాళ్ళని వెహికల్లో తీసుకుపోయి ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళకి వచ్చి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. కానీ ఈరోజు అన్ని రకాలైనటువంటిది ఏ పథకం తీసుకున్నా లేకపోతే ఆయన చేసే పని ఏది తీసుకున్నప్పటికీ కూడా ప్రజలకు విరుద్ధమైన పాలనే తప్పితే ప్రజాపాలన కాదు, మార్పు అసలే కాదు. మార్పు అంటే మంచి వైపు వెళ్ళే మార్పు ఉండాలి, కానీ మంచి నుంచి చెడు వైపు వెళ్ళే మార్పుకు దానికి కావాల్సిన దారులు రేవంత్ రెడ్డి వేసిండే తప్పితే ప్రజల కోసం ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయట్లేదు. నిన్న చూడండి, ఆదిలాబాద్ కేటీఆర్ గారు వెళ్ళారు. ఆ రైతు మొక్కజొన్న అమ్ముకోలేని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లాగే వరికి సంబంధించినటువంటి అంశాలు కూడా. ప్లస్ విద్యా వ్యవస్థకు సంబంధించి అయితే మరీ దారుణం. ఇందాక ఎంత దారుణం అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి ఓపెన్ చేశారు ఆరుట్లలో. అదేంటి, భవనమే లేదు, అక్కడ భవనమే లేదు. ఉన్న భవనానికి రంగులేసిండు. రంగులేసి ఇది ఇండియాకి రోల్ మోడల్ అని చెప్పేసి మాట్లాడిండు. అంటే 12 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టిరు. 12 కోట్ల రూపాయలు ఒక భవనం నిర్మించకుండా అక్కడ 12 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు? ప్రజలకి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ నాయకులు అనేది కూడా అదే విభజించి పాలించడం ఏంటి? బీఆర్ఎస్ నాయకుల్లాగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడితే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఆ పాఠశాల చదవడం మీకు ఇష్టం లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి దీని మీద మీరు ఏం మాట్లాడతారు? ఒక పాఠశాలలో అందరికీ ప్రవేశం కల్పించి 24,000 స్కూళ్లను రద్దు చేసే వైపు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అది గొప్ప ఎట్లవుతుంది? దాన్ని గొప్పగా ఎట్లా మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు? 24,000 పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు? వాళ్ళందరూ వాళ్ళ విద్యకు దూరం అవ్వడమే కదా. అదేవిధంగా 1000 గురుకులాలను కేసీఆర్ గారు పెట్టారు. 1000 గురుకులాలలో ఇవాళ విద్యార్థుల పరిస్థితి ఏంది? వాళ్ళకి కనీసం నాణ్యమైన భోజనం అందట్లేదు. అక్కడ విద్యార్థులు చనిపోతున్నారు. ఒకే ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి మేము రోల్ మోడల్ అని చెప్పడం అనేది సిగ్గు అనిపించట్లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళకని అని అడుగుతున్నా నేను. సిగ్గు లేదా? మీరు మాట్లాడేదానికి అసలు ఏమన్నా సహేతుకత ఉందా లేదా అనేది మీరు ఏమన్నా రివ్యూ చేసుకుంటున్నారా? అంటే వాళ్ళకి అలాంటివి ఏమీ లేవు. వాళ్ళు దండపాలెం బ్యాచ్ లాగా తెలంగాణ మీద పడి దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ 12 కోట్ల రూపాయలు ఆరుట్ల స్కూల్కు ఖర్చు అని చెప్తున్నారు కదా. అన్ని రంగాలలో దోపిడీ ఒక విధం అయితే విద్యలో కూడా దోపిడీ ఎట్లా చేయాలనేది ఇవాళ చాలా అంటే నిర్మాణాత్మకంగా ప్లాన్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి బ్యాచ్ అనేది స్పష్టమైంది. కాబట్టి ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడడానికి ఏం లేదు. ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, కాంగ్రెస్ లోనే చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అతి త్వరలో రేవంత్ రెడ్డికి ఫుల్ స్టాప్ పడుతుంది. మేము ఎక్కువ కాలం కూడా అంటే వేచి చూడాల్సిన అవసరం లేదు ఈ అంశానికి అయితే నేను భావిస్తున్నా. రెండవది, కేటీఆర్ గారిని అదేవిధంగా హరీష్ రావు గారిని ఎక్కడికక్కడ ఏ మీటింగ్లలో ఆ మీటింగ్లో పిల్లల స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఇవ్వాల్సినది స్పీచ్ కూడా మీరు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నీచమైనటువంటి, ఇంతకన్నా దిగజారుడైనటువంటి అంశం ఇంకొకటి ఏమైనా ఉందా? అంటే ఆయనకు చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఆయన తెలంగాణ సీఎం అయిన తర్వాత ఒక్క పని కూడా తెలంగాణ ప్రజల కోసం చేయలే. పైగా వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసిండు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగ విరమణ చేస్తే వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు. రైతులను ఆదుకోవట్లేదు. రైతు బంధు 3 సార్లు ఆపేసిండు. అదేవిధంగా ఏదైతే మహాలక్ష్మి పథకం అన్నాడో అది ఇవ్వలేదు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఇక రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి పిల్లలకి, రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆపడంతో ఇప్పుడు కాలేజీలలో సర్టిఫికెట్లు వదిలేసిపోయే పరిస్థితి అయిపోయింది విద్యార్థులు. ఇదేమో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చేస్తే, ఇక లోయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి పరిస్థితి ఎట్లా ఉందో మనందరికీ తెలిసిన అంశం. చివరిగా చెప్పండి, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని పరిపాలన కొనసాగిస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఎట్లా హిట్లర్ చేసింది ఏంది, ఈయన చేస్తున్నది ఏంది? హిట్లరు అంటే అది చాలా జుగుత్సాకరమైనటువంటి అంటే ఏమంటారు కంపారిజన్ అండి. హిట్లర్ని ఈ
అంటే ప్రపంచంలో ఎవరు కూడా ఆదర్శంగా తీసుకోరు. అంటే రేవంత్ రెడ్డి తీసుకున్నాడు అని అంటే ఇంకెంత దుర్మార్గమైన వాడో రేవంత్ రెడ్డి అనేది స్పష్టం అవుతుంది. అదేవిధంగా మంచి చేయడం కోసము మంచి వాళ్ళని తీసుకోవాలి. ఎగ్జాంపుల్ తెలంగాణలో జయశంకర్ సార్ ఉన్నారు. ఇవాళ జయశంకర్ సార్ వర్ధంతి. తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణ వచ్చే వరకు కొట్లాడు. ఎవరైనా గురువులు తీసుకుంటారు ఆదర్శంగా సమాజంలో, లేదంటే సమాజం కోసం వాళ్ళ ప్రాణత్యాగం చేసిన వాళ్ళని తీసుకుంటారు, లేదంటే ఉద్యమకారులు తీసుకుంటారు. నియంతలు తీసుకున్నాడు అంటే ఈయన ఎంత పెద్ద నియంత అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే ఈయన ఏ రంగం నుంచి వచ్చాడు, ఎట్లొచ్చాడు, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాడు అనే దానికి ఆయనే ఎక్స్ప్రెస్ చేసుకున్నాడు. కాబట్టి చాలా సంతోషం. మీరు హిట్లర్ కన్నా చాలా ఘోరం. సాధించుకున్న తెలంగాణని చాలా వెనకకి తీసుకుపోయారు. చాలా దుర్మార్గమైన పాలన మీద ఉంది. ఖచ్చితంగా మీకు నేను అనొద్దు ఈ మాట, కానీ అతి త్వరలో గోరి కడతారు అనేది అయితే నేను చెప్పదలుచుకున్నా. రైట్. మీరేమో రేవంత్ రెడ్డి గోరి కడతాం అంటే ఇక్కడ కేసీఆర్కి గోరి కట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో ఆయన సమాధి మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఒక మాట చెప్పనా, తెలంగాణ ప్రజలకి కేసీఆర్కి పేగుబంధం అండి. ఈ పేగుబంధం తల్లికి బిడ్డకున్నటువంటి బంధం. ఈ బంధాన్ని ఎన్ని శక్తులు వచ్చినా విడదీయలేరు. అది వాళ్ళ కళ. అంటే వాళ్ళు మాట్లాడుకొని ఊహల్లో తేలుతుంది తప్పితే ప్రజల నుంచి కేసీఆర్ గారిని విడదీయడము అనేది ఇంకా రేవంత్ రెడ్డి 10 జన్మలు ఎత్తినా సాధ్యం కాదు. 10 జన్మలు ఎత్తినా సాధ్యం కాదు. రేవంత్ రెడ్డికి ఎన్నో ప్రగల్భాలు పెట్టిండు. ఆయన ఆనవాళ్ళు తీసేస్తా అన్నాడు, కానీ ఆయన పెట్టిన కాళేశ్వరం నీళ్ళే ఇవాళ ఆడికి తీసుకొస్తా అని చెప్పేసి ప్రకటిస్తాడు. ఆయన ఆనవాళ్ళు దూర్చేస్తా అంటాడు. ఆయన కట్టిన స్కూల్కే రంగులేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్తాడు. ఆయన ఆనవాళ్ళు తీసేస్తాడు అని అన్నాడు. కేసీఆర్ గారు వేసిన నోటిఫికేషన్లకే నువ్వు నియామక పత్రాలు ఇస్తేవి, ఆయన ఆనవాళ్ళు తీసేస్తానంటాడు. ఏది తీసుకున్నప్పటికీ కూడా కేసీఆర్ ఆనవాళ్ళు తీయడం కుదరదు, పేగు బంధాన్ని విడగొట్టడం కుదరదు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా కదా, ఇందాకనే నేను చెప్పిన, రేవంత్ రెడ్డి ఎన్ని కలలు కన్నా ఎన్ని జన్మలు ఎత్తినా కేసీఆర్ గారిని ఏమి చేయలేడు, అది స్పష్టం. కాబట్టి ఇక ఆయన ఇంకేదన్నా ఉంటే వెతుక్కోవాలి, ఇంకేదైనా కొత్త దారులు వెతుక్కోవాలి. ఆయన పదవిని కాపాడుకోవడానికి ఏదైతే పదవి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడో ఆ పదవిని కాపాడుకోవడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. బట్ ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. అతి త్వరలోనే రేవంత్ రెడ్డికి అది ఎదురవుతుందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలలో చేసింది ఏం లేదు, యావత్ ప్రజలను మోసం చేసి ఆయన పాలన చేస్తుండు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఇక్కడ నిజంగానే హిట్లర్ పాలన కొనసాగుతున్నది. రేవంత్ రెడ్డి కరెక్ట్ ఉదాహరణ తీసుకున్నాడు. కరెక్ట్ ఆయన ఏ విధంగా అయితే హిట్లర్ చేసిండు, ఇక్కడ నియంత్రణ పాలన ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రి ఉండి పిల్లలకు ఎలాంటి విద్యకు సంబంధించి ఏ ఒక్కటి కూడా బెనిఫిట్స్ అందలేదు. అంటే పుస్తకాలే కావచ్చు, బుక్స్ కావచ్చు, లేదంటే యూనిఫామ్స్ కావచ్చు, ఏది కూడా అందించలేని పరిస్థితి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా దిగజారిపోయింది అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.